మనము చదువుకొని ప్రభు దీవెనలు పొందుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. నిశ్చలమైన రాజ్యము పొందుకొను నిమిత్తమట. నిశ్చలమైన రాజ్యము ఇది మనకు శాశ్వత రాజ్యము కాదు. ఈ భౌతిక ప్రపంచంలో నువ్వేది సంపాదించుకున్నా, ఎన్ని ఇల్లు కట్టుకున్నా, ఎన్ని భవనాలు నిర్మాణం చేసుకున్నా, ఒక రాజ్యాన్నే నువ్వు నీ కంట్రోల్లో ఉండి దాన్ని కంట్రోల్ చేస్తున్నా, ఇవన్నీ కూడా ఏవి కూడా నీతో ఉండవు, నీతో రావు. ఇది నిశ్చలమైన రాజ్యము మనకు కాదు. మనకు నిశ్చలమైన రాజ్యము ఒకటి ఉన్నది. ఆ నిశ్చలమైన రాజ్యము పొందుకోవాలి. మనము ఆ రాజ్యము కొరకు మనం ప్రయాసపడుతున్నాం. ఎందుకయ్యా ఈ ఉదయకాలమున ఇంత ప్రయాస? ప్రతిదినము ఎందుకు మనము లేవాలి? ప్రతిదినం ఎందుకు ఈ రీతిగా ప్రార్థించాలి? ఈ రీతిగా మనం దేని కొరకు? హ్యాపీగా పడుకుంటే బాగుంటుంది కదా, మంచిగా నిద్రపోవచ్చు, చక్కగా నిద్ర వచ్చే టైంలో మనం లేచి ప్రార్థన చేయడము. ఎందుకు ఈ ప్రయాస అని మీరు అనుకుంటున్నారేమో. ప్రియులారా, ఎందుకొరకు ఇంత ప్రయాస అంటే, ఈ భౌతిక సంబంధంగా మనమేదో సంపాదించుకోవాలి, ఆస్తులు కూడబెట్టుకోవాలి, అంతస్తులు, మంచి భవనాలు కట్టుకోవాలి, డబ్బు కూడబెట్టుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్సులు, వెండి బంగారము సంపాదించుకోవాలని ఆశ కాదు. ఆశల్లో ఒకటే, మనము సిద్ధపడుతున్నది భౌతిక సంబంధమైన రాజ్యము కొరకు కాదు, కానీ ఆధ్యాత్మికమైన రాజ్యము, నిశ్చలమైన రాజ్యము పొందుట కొరకు మనం సిద్ధపడుతున్నాం. హల్లెలూయా. ఆ నిశ్చలమైన రాజ్యము పొందుట కొరకు మనం సిద్ధపడుతున్నాం. అందుకే ఏమన్నాడు చూడండి అక్కడ, దేవునికి ప్రీతికరమైన వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ఆ రాజ్యములోకి మనం వెళ్ళాలంటే వినయ భయభక్తులతోనట. వినయ భయభక్తులతో మంచి ప్రవర్తన కలిగిన వారముగా, ఆయన అధికారమునకు మనం ఒప్పుకున్న వారముగా, మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమును మనం ఒప్పుకునే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ఈ ప్రీతికరమైన సేవ చేస్తే దేవునికి ఇష్టమైనటువంటి భయము భక్తితో మనం జీవిస్తే ఖచ్చితంగా నేను చెబుతున్నాను, బాండ్ పేపర్ మీద మీకు రాసిస్తాను, రాసిమంటే ఖచ్చితంగా ఇలాంటి వారు ఎక్కడుంటారంటే ఆ నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకొని ప్రభుతో యుగ యుగాలు జీవిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యుగ యుగాలు నిత్యము ఆ రాజ్యములో ఉంటారు. నువ్వు వినయ భయభక్తులు లేకుండా దేవునికి ప్రీతికరమైన సేవ చేయలేవు. ప్రీతికరమైన సేవ చేయలేవు గనక, దేవుడు ఇచ్చిన సేవ నువ్వు చేయలేవు నమ్మకంగా గనక, ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళలేవంటే ఆ నిశ్చలమైన రాజ్యమును పొందుకోలేవు. అంతేకాదు, దైవ కృప కూడా మనము కలిగి ఉండలేమట. ఆ దేవుని గ్రేస్ మన మీద ఎప్పుడు పని చేస్తుందంటే, వినయ భయభక్తులతో మనం జీవించి దేవునికి ఇష్టమైన సేవ. సేవ అంటే సేవకులే చేసేది కాదు. సేవ అంటే ప్రతి ఒక్కరూ చేసేది. అది చర్చ్లో క్లీనింగ్ చేసేది, అదొక సేవ. అలాగే ఇంకా ఏవైనా పనులు, చర్చిలో క్లీనింగ్ చేయడము,
బల్ల పాత్రలు కడగడము, లేకపోతే దేవుడిచ్చిన కృపావరాలు నువ్వు వాడుకోవడము, ప్రార్థించడము, వాక్యము చదవడము, ఇవన్నీ కూడా సేవ కిందికే వస్తాయి. ఎన్నో ఉన్నాయి సేవ గురించి చెప్పుకోవాలంటే. అయితే దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి అంటే అసలు ఈ వినయ భయభక్తులు మనం లేకుండా చెయ్యలేమట. ఈరోజు నేను ఒక మాట నీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ లోకములో మనము ఎంతో దేవుని సేవ చేయాలనుకుంటున్నాం. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్ మీట్లో ఉన్న వారందరినీ నేను అడుగుతున్నాను, ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. దేవుని సేవ, దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన సేవ చెయ్యాలని ఆశ ఉన్నదా లేదా చెప్పండి. మీరు ఉన్నదా లేదా? మీ కామెంట్ రూపంలో లేకపోతే గూగుల్ మీట్లో ఉన్నవారు అన్మ్యూట్ చేసుకొని ఎస్ అని చెప్పండి. ఉన్నదంటారా లేదంటారా? మీరు ఎవరైనా సరే దేవుని సేవ, నేను ప్రీతికరమైన దేవుని సేవ చేయాలని ఆశ ఉంది అన్నవారు, ఒకవేళ మీ సమ్మతి, మీరేమనుకుంటున్నారో చెబుతారా? ఉందా అండి? ఆశ ఉందా లేదా? మీకు ఆశ ఉంది, అందరికి ఆశ ఉంది దేవుని సేవ చేయాలని, దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలని ఆశ, ప్రార్థించాలని ఆశ. ఉదయకాల ప్రార్థనలో ఎంతోమంది మాకు చెబుతూ ఉంటారు, అన్న మేము ఉదయకాలం లేచి ప్రార్థన చేద్దామని అనుకుంటున్నాం, కానీ లేవలేకపోతున్నాం. దేవుని సేవలో మేము వాడబడాలి, దేవుని సేవలో పనికొచ్చే పాత్రలుగా మేము పని చేయాలని ఆశ మాకుందన్న, కానీ ఉదయకాలం ఎందుకో నిద్ర మమ్మల్ని కమ్ముకుంటుంది, మేము లేవలేకపోతున్నాము అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాకు. ఏమండి, చాలామంది ప్రార్థనలో చెయ్యాలనుకుంటారు, వాక్యం చదవాలనుకుంటారు, దేవుని సేవలో ముందుకు సాగాలనుకుంటారు, దేవుడిచ్చినది దేవుని కొరకు వాడాలనుకుంటారు, కానీ చేయలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? అది నీ తప్పు కాదు. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు అనుకుంటున్నావు ఇది నా తప్పేనేమో అనుకుంటున్నావు, కానీ నీకు తెలియకుండానే ఒక భయంకరమైనటువంటి బంధకములో నువ్వు బంధించబడ్డావు గనక దాన్ని బట్టి దేవునికి ప్రీతికరమైన సేవలో నువ్వు ముందుకు సాగలేకపోతున్నావు. దేవునికి ప్రీతికరమైన సేవలో ముందుకు నువ్వు వెళ్ళలేకపోతున్నావు. దేవుడు ఇచ్చినటువంటి పని, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి బిడ్డ, ఈరోజు మనము చేస్తున్నది ఒక ఏదో మామూలు సేవ కాదు. మనం ఉన్నతమైన దేవుని గొప్ప సేవ చేస్తున్నాం. మనం గొప్ప సేవకులము, గొప్ప దేవుని పిల్లలము, గొప్ప పరిచర్య మనకు అప్పగించబడ్డది. అసలు దేవుని రక్తములో నువ్వు కడగబడ్డావంటనే దాన్ని బట్టి నిజంగా ఎంత స్తుతించాలో మనం. ఇంత గొప్ప ధన్యత లోకములో పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. అందులో నీవు నేను మనం అందరం ఉండడము నిజంగా మన ధన్యత. దేవునికి స్తోత్రము కలుగును గాక. అది మన ధన్యత. నువ్వు అనుకుంటున్నావు దేవుని సేవ చాలా కష్టమండి అనుకుంటావు. దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడము అది ఇబ్బందిగా ఫీల్ అవుతావు. ఏదో ఎట్లా అంటే ఒక బండరాయిని ఎత్తినట్టుగా ఫీల్ అవుతావు, బరువుని ఎత్తినట్టుగా ఫీల్ అవుతావు. కాదు బిడ్డ, దేవుని సేవ ఎప్పుడు కూడా మనం ఎట్లా చేయాలంటే అది కష్టమైన, బాధైనా, ఏదైనా నువ్వు ఇష్టముతో చెయ్యి. దేవుడు నీకు తగిన సమయమున నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దావీదు మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట అంటాడు, అయ్యా నేను నా కుటుంబం ఇంతగా హెచ్చించుటకు మేమే పాటివారు. ఇంతగా హెచ్చించుటకు మేమే పాటివారము నాయన. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నా బ్రతుకు, గొర్రెల ఆఫ్టర్లో ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి నా బ్రతుకును ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించావు. అంత మాత్రమే కాదు, నా పిల్లలను నాకున్న సమస్తాన్ని కూడా ఉన్నతముగా హెచ్చించావు. ఇంతగా
ఎందుకయ్యా నన్ను హెచ్చించావు నువ్వు? నేను ఏ పార్టీ వాడు? నేను ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న డస్ట్ లాంటి నేను. అబ్రహాం అంటాడు, దుమ్ము ధూళినైనా నేను నీతో మాట్లాడుట తెగిస్తున్నానని లోతు గురించి ప్రార్థించే ముందు ఈ మాట అంటాడు. యోబు అంటాడు, నేను నీచుడను. నేను నీచుడను. ఇక పౌలు గారైతే పాపులలో నేను ప్రధాన పాపిని అంటాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళు చూడండి, ఎప్పుడు కూడా తమను తాము చూపించుకోవడానికి ప్రయత్నం చేయలే. వాళ్ళు ఏమనుకున్నారంటే, అసలు దేవుని సేవ చేయుటనే మాకున్న గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రము కలుగును గాక. అసలు దేవుని సేవ చేయుటనే మాకు ప్రీతికరము. ఈ ప్రీతికరమైన సేవ మేము ఎలా చేయాలంటే వినయ భయభక్తితో మేము చేయాలి. అయితే మనం ఎందుకు చేయలేకపోతున్నామో తెలుసా? ఇది కష్టంగా ఫీల్ అవుతున్నాం, మనం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నాం. ప్రార్థన చేయాలి, భారం ఉంటుంది, కానీ లేవలేము. ఎందుకో తెలుసా? ఒక చిన్న సమస్య ఉంది. ఏంటో ఆ సమస్య చెప్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదవండి నాన్న. చూడండి, ఈ సమస్య వల్ల దేవునికి మనం ప్రీతికరమైన సేవ చేయలేకపోతున్నామట. చదువు నాన్న. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. వింటున్నారా? మనం ఎందుకు దేవునికి ప్రీతికరమైన సేవ చేయలేకపోతున్నామంటే, సులువుగా కొన్ని పాపములట మనను సులువుగా చిక్కులను పెడుతుందట. సులువుగా చిక్కుల పెట్టు పాపమునట. మనకు తెలియకుండానే మనము కొన్ని పాపములు మనని ఏం చేశాయంటే బంధించేశాయి. నిద్ర అనే ఒక పాపము. అందుకే యోనా గ్రంథములో ఆ నావికుడు వచ్చి నిద్రపోతున్న యోనను చూసి ఒక మాట అంటాడు, ఓయి నిద్రపోతా, నీకు ఏమి వచ్చినది? నీకు ఏమొచ్చినది? లేచి నీ దేవుని మొరపెట్టు అని నావికుడు యోనాను హెచ్చరించాడు. ఏమండి, ఒక నావికుడు ప్రవక్త అయినటువంటి యోనా హెచ్చరించడం ఏంటి చూడండి. సులువుగా చిక్కుల పెట్టు పాపములట. మనం ఒక నరహత్య చెయ్యము, లేకపోతే ఒక దొంగతనం చెయ్యము, ఒకరిని చంపాలనే ఆలోచన కానీ లేకపోతే ఇంకేదో చేయాలనే ఆలోచన కానీ మనకు ఉండదు. ఇలాంటివే కాదు, ఇలాంటివి అసలు జోలికే పోం మనం. కానీ సింపుల్గా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఈ ఒక్కరోజు 300 రోజుల నుంచి ఉదయకాల ప్రార్థనలో ఉంటున్నానండి, ఈ ఒక్కరోజు ఏముంది, పర్వాలేదులే, సింపుల్గా బైబుల్ రోజు చదువుతూ ఉన్నాను కదా, ఇది ఒక్కరోజు ఏముందండి, ఒకరోజు చదవకపోతే దేవుడు ఏమైనా శిక్షిస్తాడా? దీన్ని బట్టి ఏమవుతున్నాం మనం అంటే, మన ముందుంచబడిన పరుగు పందెములో ఓపికను కోల్పోతున్నాం. సాతానుకు మనం చిక్కుబడిపోతున్నాం. అందుకే ఈరోజు అంటున్నాడు ప్రభువు, నువ్వు వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ ఎందుకు చేయలేకపోతున్నావంటే, సులువుగా చిక్కులను పెట్టు పాపములు. సీరియల్స్ చూస్తూ ఉంటారు. సినిమా చూడొద్దు, టీవీ చూడొద్దని బైబిల్లో రాసుందా ఎక్కడైనా? ఏమండి, ప్రార్థించవలసిన సమయంలో సీరియల్స్ కొరకు మనం టైం ఇస్తాం. ప్రార్థించవలసిన సమయంలో విలాప వాక్యములు 2:19 రేయి మొదటి చామున లేచి నీ హృదయాన్ని నీళ్లు కుమ్మరించుకున్నట్టుగా కుమ్మరించుకో, నీ పసిపిల్లల ప్రాణముల కొరకు చేతులెత్తు. మనం చేతులు ఎత్తలేకపోతున్నాం. ఎందుకంటే సులువుగా చిక్కుల పెట్టు పాపములు. నేను పెద్ద ఏదో మర్మం చెప్పట్లేదు మీకు. సింపుల్గా ఉన్నాయే. ఈ చిన్న వాటిని బట్టి
దేవునితో నడవలసిన మనము, దేవుడు అప్పగించవలసిన పని, దేవుడు అప్పగించిన పని, దేవునితో మనం ముందుకెళుతూ దేవునికి ఇష్టమైన పరిచర్య చేసి ముగించవలసిన మనమే దేవుని సేవను పక్కకు పెట్టేస్తున్నాం, బ్యాక్ సైడ్ అయిపోతున్నాం మెల్లిమెల్లిగా. సాతాను గాడు పెద్దగా నీతో ఏం చేయించాలనుకోడు. వాడెప్పుడు నీతో చిన్న చిన్నవి చేయించాలని ఆశపడుతూ ఉంటాడు. ఏమండి, ఒక చిన్న అగ్గిపుల్లను గీరి అలా వేసేయండి, ఒక కారు అడవిలో వేసేయండి. చిన్నదే అగ్గిపుల్ల, చిన్న మంటనే అడవంతా తగులబెట్టేస్తుంది. సాతానుగాడు అవ్వకు పండించేటప్పుడు అది చిన్నదే, వాళ్ళు చేసింది చిన్నదే తప్పు. పండు తినొద్దన్నాడు ప్రభు, తీసుకొని తిన్నారు, దట్స్ ఆల్. కానీ కొంప కొల్లేరైపోయింది. మరణము మానవుని మీద ఏలుబడి చేసింది. ఆజ్ఞను అతిక్రమించడం బట్టి పాపము వలన వచ్చు జీతము మరణం వచ్చింది మానవుల్లోనికి. చిన్న పాపమే అని చెప్పి ఏమండి, దేవుని సమయాన్ని, దేవుని సేవను పక్కకు పెట్టేసి ఇక అదే పనిగా కొంతమంది ఫోన్ పట్టుకుంటారు, ఇంట్లో ఉంటారు. ఎక్కడున్నావురా అంటే నేను పలానా దగ్గర ఉన్నాను, లేకపోతే ఇంకేన్నో ఉన్నానని చెప్పి అబద్ధాలు ఆడుతుంటారు. మీకు ఒక విషయం చెప్పాను, ఈ ఫోన్ వచ్చిన తర్వాతనట అబద్ధాలు ఇంకా ఎక్కువగా పెరిగిపోయిందట. ఫోన్ వచ్చిన తర్వాత ఎంత అబద్ధాలు, రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడుతో మనకే తెలియదు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటి విషయంగా దేవునికి ప్రీతికరమైన సేవ మనము చేయాలి అంటే, ఆ ప్రీతికరమైన సేవ చేసి నిశ్చలమైన రాజ్యము మనం పొందుకోవాలి అంటే, మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని, నేను చేయవలసిన పని, ఈవెన్ పాస్టర్, నేను పాస్టర్ అని నాకేం మినహాయింపు లేదు. ఒకవేళ నువ్వు ఐఏఎస్ అధికారి అయి ఉండొచ్చు, నువ్వు సైంటిస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు మంచి పొజిషన్లో ఉన్నవాడు అయి ఉండొచ్చు. నీ జ్ఞానం ఏది పనికి రాదు. సులువుగా చిక్కులను పెట్టు పాపములను విడిచిపెట్టడం నేర్చుకోండి. చిన్న పాపమే కదా, ఏమంటే చిన్న పాపానికి చిన్న శిక్ష, పెద్ద పాపానికి పెద్ద శిక్ష అంటూ ఉండదు. అన్నిటికీ ఒకటే, నిత్య నరకము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? మొట్టమొదటిగా సులువుగా చిక్కులను పెట్టు పాపములు మనం ఏం చేస్తున్నాయి అంటే, దేవునికి ప్రీతికరమైన సేవ చేయకుండా, వినయ భయభక్తులతో జీవించకుండా మనను పాడు చేస్తూ ఉన్నాయి. కనుక దాని మ్యాక్సిమం, అందుకే సామెతలు 3వ అధ్యాయములో 6వ వచనం అనుకుంటాను, మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు మనం ఒప్పుకోవాలి. ప్రతిరోజు మన మాట తీరు ఎలాగుందో చూసుకోవాలి. బిడ్డ, నీ భర్తతో ఎలాగున్నావు, నీ భార్యతో ఎలాగున్నావు, నీ కుటుంబంతో ఎలాగున్నావు, ఆఫీస్లో ఎలాగున్నావు, నీ వ్యాపారం చేస్తున్నప్పుడు నువ్వు ఎలాగున్నావు, జాగ్రత్తగా చూసుకో. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఇతరుల మీద సాకులు చెబుతూ, గొనుగుతూ, సనుగుతూ నీ హృదయాన్ని పాడు చేసుకుంటూ, ఏం పర్వాలేదు, ఇది పాపమే కాదు అని అనుకుంటున్నావేమో. కొన్నిసార్లు మా లైఫ్లో మేము చెబుతున్నామండి, ఒక చిన్న పాపం కూడా ఇంత పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టింది మాకు. అప్పుడు అనిపించింది, ఎందుకు ప్రభువా ఇంత నష్టం మాకు వచ్చింది అని మేము అడిగితే, ప్రభు అన్నాడు, నువ్వు పలానా తప్పు చేసావురా అంటాడు. పలానా రోజు అలా మాట్లాడకూడదు, అలాగ మాట్లాడావు. పలానా రోజు అలాగ అనుకోకూడదు, పలానా గురించి అలాగ అనుకున్నావు నువ్వు. ఇదిగో పలానా వాళ్ళది నువ్వు ఆశించి అది తీసుకున్నావు, నువ్వు అది అలాగ ఆశించి తీసుకోకూడదు. ఇది కూడా మనసులో అనుకోవడం కూడా తప్పే. ఇది కూడా చిక్కులో పెట్టేస్తుంది మనను. ఈ విధంగా మనం జాగ్రత్త చేసుకోవడము అలవాటు చేసుకుందాం. ఇక రెండవదిగా, ప్రియ దేవుని బిడ్డలారా, 5వ వచనం చదవండి దయచేసి. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగు చెందకు. వింటున్నారా? ప్రభువు చేయు శిక్షను తృణీకరించొద్దు. మొట్టమొదటిగా సులువుగా చిన్న పాపమే కదా అని చెప్పి దాన్ని విడిచిపెట్టొద్దు. చిన్న పాపమే కదా అని పోనీలే అని దాన్ని అలా వదిలిపెట్టొద్దు. దాన్ని ఒప్పుకోవాలి ప్రభు దగ్గర, దాన్ని క్షమాపణ పొందుకొని విడిచిపెట్టేసి ఇక మ్యాక్సిమం దాన్ని చేయకుండా మనం ప్రయత్నం చేయాలి. ప్రతి విషయంలో దేవుడు లెక్క చూస్తాడు. ప్రతి దాని గురించి
లెక్కడుగుతాడు ప్రభు అని బైబిల్లో రాయబడి ఉంది. వాని క్రియలు, మనం రేపు పరలోకం ఆ నిశ్చలమైన రాజ్యానికి వెళ్ళినప్పుడు మన వెంట వచ్చేటివి ఏంటయ్యా అంటే ప్రకటన గ్రంథము వాని క్రియలు వాని వెంట వచ్చును. ప్రతి లెక్క ఉంది బిడ్డ, ప్రతి లెక్క ఉంది. చిన్నయే కదా అని చెప్పి సింపుల్గా తీసుకోకండి ప్లీజ్. ఇది దేవుని ప్రీతికరమైన సేవకుని దూరం చేస్తున్నాయి. తద్వారా ఆ నిశ్చలమైన రాజ్యము పొందుకోకుండా నిత్య నరకములోకి వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేస్తుంది. ఇక రెండో విషయంగా, ప్రభు యొక్క శిక్షను నా కుమారుడా, నా కుమార్తె, ప్రభు శిక్షను నువ్వు తృణీకరించకు. దేవుడు నిన్ను ఒకవేళ ఇలాగుండాలని అనుకుంటే అలాగుండైనా సరే దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం, ప్రీతికరంగా చేద్దాం. అంతేగాని మనకి ఆయన శిక్ష వచ్చినప్పుడు ఏం దేవుడు అండి, ఆశీర్వాదం వచ్చినప్పుడు మంచి దేవుడు అండి అనడం కాదు. మన కోసము సమస్తము విడిచిపెట్టుకున్న దేవుడు మనతో ఉన్నాడు నాన్న. ఆయన శిక్ష వచ్చినప్పుడు తృణీకరించొద్దు. ఆయన శిక్షించేవాడు కాదు, కానీ కొన్నిసార్లు మనం పరీక్షించబడాలా, నువ్వు పరీక్షించబడాలి. చూడండి, లాజరు రోగముతో ఉన్నాడని చెప్పి యేసు ప్రభువుకు కబురు వర్తమానం వచ్చింది. లాజరు రోగముతో ఉన్నాడు అని వర్తమానం వచ్చిన వెంటనే అతడు రోగముతో ఉన్నాడని తెలిసి ప్రభు అట ఇక మరి ఒక 3 రోజులు 4 రోజులు ఆగిపోయాడట అక్కడ. మనం అనుకుంటాము, ఏంటండి మా పాస్టర్ గారు ప్రార్థన చేయమని పిలిస్తే రాడు, బాగులేనప్పుడు రాడా అని అనుకుంటాం. ఏమో బిడ్డ, అది దేవుని చిత్తం అలాగుందేమో. యేసు ప్రభువు లాజరు రోగముతో ఉన్నాడని తెలిసినప్పుడు, ఆ మాట తెలిసినప్పుడు చాలా చక్కగా యోహాను సువార్తలో ఉంటుంది. నాకు టైం లేదు, అందుకే నేను రెఫరెన్స్ చూపెట్టట్లేదు. ఆ మాట తెలిసినప్పుడు ఇక అక్కడే కొంతకాలం ఆగిపోయాడట. ఎందుకో తెలుసా? లాజరు చనిపోవాలా. హల్లెలూయా. లాజరు చనిపోకపోతే దేవునికి ప్రీతికరమైన వాడిగా మార్చబడేవాడు కాదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. లాజరు చనిపోవాలి. చనిపోయిన తర్వాత ప్రభు అక్కడికి రావాలి. లాజరును సమాధిలోకి బయటికి పిలవాలా. దేవునికి స్తోత్రం. అందుకే లాజరు చనిపోయి లేచిన తర్వాతనట ఎప్పుడు యేసు ప్రభునే జనాలు చూడడానికి వచ్చేవారట. కానీ తర్వాత అక్కడ ఒక మంచి మాట ఉంది. అనేకులు యేసుతో పాటు లాజరును కూడా చూడడానికి వచ్చారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు, లాజరు ఎక్కడ కూర్చున్నాడయ్యా అంటే యేసు ప్రక్కన కూర్చున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏమండి, దేవుని శిక్ష వచ్చిందని మనం తృణీకరిస్తాం, కానీ ఆ శిక్ష లాజరుని ఎక్కడ కూర్చునబెట్టిందంటే యేసయ్య ప్రక్కన కూర్చునబెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుని పని నమ్మకంగా చేస్తున్నావు, వినయ భయభక్తితో ప్రతి పాపములను విషయంలో జాగ్రత్త పడుతూ, చిన్న వాటిలో కూడా జాగ్రత్త పడుతూ దేవునికి ప్రీతికరమైన పనిలో చాలా బలముగా ముందుకు సాగిపోతున్నావు. ఒకవేళ ఆయన శిక్ష వచ్చినప్పుడు నువ్వు తృణీకరిస్తున్నావేమో బిడ్డ. ఆయన శిక్ష వచ్చినప్పుడు ఇంత నమ్మకంగా ఉన్న దేవుడు నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడు? మమ్మల్ని దేవుడు ఎంత శిక్షిస్తూ ఉంటాడంటే మీకు తెలియదు నాన్న. అప్పుల ఊబిలోకి మేము వెళ్ళిపోయాం. కానీ ఈరోజు రియల్ హార్ట్ఫుల్గా నేను చెబుతున్నాను ఒక మాట. ఈ అప్పుల ఊబిలో ఉన్నప్పుడు ఒకప్పుడు సూసైడ్ చేసుకోవాలి, చనిపోవాలి నేను నా కుటుంబం అని అనుకున్నవాడని నేను. నా కుటుంబానికి తెలియకుండా ఇక నేను చనిపోవాలి, ఈ అప్పులతో నేను బ్రతకలేను. ఎందుకంటే
నేను కట్టకపోతే ఎవరు కట్టలేరు అప్పుడు. నా వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు, అందరూ నాకు దూరం అయిపోయారు. దేవుని సంగమా, ఒకవేళ అమ్మ నాన్న ఉంటే వాళ్ళు ఏమైనా హెల్ప్ చేసేవాళ్ళు, అన్నయ్య ఉంటే వాళ్ళు హెల్ప్ చేసేవాడు, ఆయనే చేసేవాడు. ఇక ఎవరు నాకు దూరం, అందరు దూరం అయిపోయారు. అప్పుల ఊబిలోకి నేను వెళ్ళిపోయాను. ఇక నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలో తెలియని పరిస్థితి. ఆ సమయంలో సూసైడ్ చేసుకోవాలి, చనిపోవాలి అనుకున్నవాడని నేను రియల్గానే చెబుతున్నానండి. చనిపోవాలి అనుకున్నవాడని నేను భయపడి. కానీ ఒక టైం వచ్చింది, ప్రభు నన్ను బలపరిచాడు. నా కుమారుడా, నా కృప చేత నువ్వు బలం తెచ్చుకో, నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడకు. ఎవరూ లేరని నువ్వు అనుకుంటున్నావు, అందరూ నేను విడిచిపెట్టారు అనుకుంటున్నావు, కానీ ఒక్కడిగా ఉన్న నీతో ఇదిగో నేనున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఈ మాట ప్రభువు మాతో చెప్పినప్పుడు లేచి మమ్మల్ని మేము జాగ్రత్త చేసుకొని, ప్రతి పాపముల విషయంలో, ప్రతి చిన్న తప్పుల విషయంలో కూడా మమ్మల్ని మేము జాగ్రత్త చేసుకొని, ఆ శిక్షను మేము తృణీకరించకుండా, ఆ శిక్షను మేము యాక్సెప్ట్ చేసి ప్రభు సేవ మాకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేయడం మొదలుపెట్టాం. మీరు నమ్మండి నమ్మకపోండి, హార్ట్ఫుల్గా నేను చెబుతున్నాను, ఈరోజు మా అప్పులను బట్టి మేము ఎంత ఎంజాయ్ చేస్తుంటామంటే అంత ఎంజాయ్ చేస్తుంటాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. సమస్యలను ఎవడైనా ఎంజాయ్ చేస్తారా చెప్పండి? మీరు చేస్తారా? మీకు వచ్చిన రోగాన్ని బట్టియో లేకపోతే మీకున్న అప్పులను బట్టియో ఎంజాయ్ చేస్తారా ఎవరైనా? మేమైతే రియల్గా ఎంజాయ్ చేస్తున్నామండి. ఎందుకో తెలుసా? ఇది నా ప్రభువు ఒకవేళ నన్ను పరీక్షిస్తున్నాడేమో. బంగారము పుటము వేయబడకపోతే అది శుద్ధ సువర్ణముగా మార్చబడదు. మనము ఏమండి, కుమ్మరివాడు ఆ యొక్క కుమ్మరి మన్నును తొక్కి 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 ఆ మన్నును నలపకపోతే అది సరి అయిన పాత్రగా మార్చబడదు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని శిక్షను మనం తృణీకరించొద్దు. ఆయన శిక్షను తృణీకరింపకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు త్రోసి విసుగు చెందకు. ఆయన నిన్ను త్రోసి ఏమండి నిన్ను గద్దిస్తాడు కొన్నిసార్లు, రే అని బెత్తం పట్టుకుంటాడు, శిక్షిస్తాడు, విసుగు చెందకు. అయినా సరే వాటిలో కూడా సంతోషంగా ప్రభు ఇచ్చినటువంటి ఆ సేవను, వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవను సంతోషంతో చేయడం నేర్చుకుందాం. ఈరోజు నేను ఒక్క మాట చెప్పి ముగించేస్తున్నాను. దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి, ఇది మన గురి. అందుకే ఆ ప్రీతికరమైన సేవ మనం చేయాలంటే, మన ముందు ఉంచబడిన ఆ పరుగు పందాన్ని ఓపికతో మనం కొనసాగించాలంటే, నువ్వు లోకంలో అటు ఇటు చూస్తూ ఉంటే కుదరదు. అటు ఇటు చూస్తూ ఉంటే నువ్వు ప్రీతికరమైన సేవ చేయలేవు. నీ గురి ఎక్కడ ఉండాలంటే యేసు మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసు వైపు చూచుచు నీ పరుగు పందాన్ని నువ్వేం చెయ్యి, కొనసాగించు. యేసు వైపు చూడండి, యేసు వైపు చూడండి. అందుకే వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేద్దాం. నిశ్చలమైన రాజ్యము మనం పొందుకొని దేవుని కృపను పొందుకుందాం. దేవుడి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన మా దేవా, మా కొరకు కల్వరి శిలువలో బలియాగమై ఆ రక్తమంతా మా కొరకు ధారపోసి నాయనా మమ్మల్ని ఈ గొప్ప పిలుపుతో నాయనా నీ పరిచర్యలో నీ సేవను మాకు అప్పగించి ఈ ప్రీతికరమైన సేవను మాకు ఇచ్చారు. కష్టంగా, విసుగుతో, బాధతో, నాయన భయముతో మేము చేయకుండా సంతోషముతో మా శ్రమలలో కూడా మేము ఆనందిస్తూ నీ సేవ చేయడం మాకు నేర్పించండి.
ఎంత భారమైనను నీకై మోయడం మాకు నేర్పించండి. ఎంత భారమైనను నీకై మోస్తాను, కష్టతరమైనను నీ పని చేస్తాను, సిద్ధముగా ఉన్నాను నేను దేనికైనా, నీవు బలమిస్తే మాత్రమే యేసయ్యా, నీవు బలమిస్తే. ఎంత భారమైన నీకై మోయడం నాకు నేర్పించండి అయ్యా. సులువుగా చిక్కులను పెట్టు పాపలను నేను విడిచిపెట్టి, నువ్వు గద్దించినప్పుడు విసుగు చెందక శిక్షను తృణీకరించేవానిగా నేను ఉండకుండా నాకు సహాయం చేయమని మమ్మల్ని మా కుటుంబాలను నీ పాదాలకు మేము అప్పగించుకుంటూ, ఏ బిడ్డకి ఇది నాన్న ఏ పరిచర్య ఇచ్చారో, ఏ సేవ చేయమని మీరు అప్పగించారో, అందరూ కూడా వినయ భయభక్తులతో ఈ 3 మాటల ద్వారా నేర్చుకొని ఆయన గొప్ప ప్రీతికరమైన సేవ చేసి ఆ నిశ్చలమైన రాజ్యం పొందుకొని నీ కృపను మేము పొందుకొని ఆనందించే ధన్యత నాకు మాకందరికి దయచేయమని, విత్తబడిన వాగ్దానము నాలో మాలో ఫలింపచేయమని, ఈ దినమంతా నీ ఆశీర్వాదము నీ కాపుదల మాకు మా పిల్లలకు మాకున్న సమస్తము చుట్టూ అయినా నీ కంచెను వేయమని, దుష్టుడు ఎంత మాత్రం మా యుద్ధకు రాకుండా, వాడు వచ్చినప్పుడు వాడిని ఎదిరించడానికి వాడిని ఎదిరించినప్పుడు వాడు మా యుద్ధ నుండి పారిపోతాడు. అటు శక్తిమంతులుగా మమ్మల్ని అందరినీ చేయమని, నీ రాజ్యము కొరకు ప్రయాసపడినట్లుగా సంతోషముతో ఈ ప్రీతికరమైన సేవ మేము చేయడానికి మాకు నేర్పించమని, ఇచ్చిన ధన్యతను ఆనందాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఉదయకాలపు దీవెనలు శుభములు ప్రకటిస్తూ యేసయ్య అద్భుత నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.